గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే 2026 సంవత్సరం వచ్చేస్తోంది. అయితే 2026 సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే నూతన సంవత్సరంలో అసలు ఈ ప్రమోషన్లు ఏమైనా వస్తాయా, లేకపోతే జీతాలు పెరుగుతాయా, అసలు ఏ రాశి వారికి ప్రమోషన్ వస్తుంది, లేదా ఏ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, లేదా అసలు కొత్త సంవత్సరంలో మా ఉద్యోగం నిలబడుతుందా ఊడిపోతుందా, లేదా విదేశీపరమైనటువంటి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా, ఇలాంటి అనేక రకాల ఆశయాలతోటి చాలామంది కొత్త సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఎవరికి ఎలా ఉంది, ప్రమోషన్లు కానీ, స్థాన బదిలీలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ, అధికారికి మద్దతు కానీ, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి, లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు మారచ్చా, విదేశీ ఉద్యోగాలు ఫలిస్తాయా, ఇలాంటి అనేక రకాల ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశి వారికి నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో సంపూర్తిగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో చాలా మంచి అద్భుతమైన యాక్యురేట్ విషయాలన్నీ కూడా ఉంటాయి. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడు ఎవరు, ముఖ్యంగా కారకులు ఎవరు అంటే కనుక శని వృత్తి కారకుడు అవుతాడు. దాన్నే కర్మకారకుడు కూడా అంటూ ఉంటారు కదా. అలాంటి శని ఏ రకంగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ అభివృద్ధినిచ్చేవాడు ఎవరు, బృహస్పతి అంటే గురుడు, ఆయన ఎంత బలంగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో ఏంటంటే సడన్గా ఆటుపోట్లు, ఉద్యోగాలు పోవాలన్నా, ఉద్యోగాలు ఒక స్థాయికి వెళ్ళిపోవాలన్నా అలాంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి వారు రాహుకేతువులు. వాళ్ళ యొక్క గ్రహస్థితి, ఈ గ్రహస్థితులన్నీ మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ఈ గ్రహస్థితి, ఈ 4 గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాల ఆధారంగా గోచార ఫలితాల పరంగా ద్వాదశ రాశుల వారికి 2026 ఎలా ఉండిపోతుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రతి రాశి గురించి కూడా నేను వివరంగా చెబుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా క్లియర్గా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే 2026 సంవత్సరంలో మకర రాశి వారికి ఉద్యోగస్తులకి కఠోర శ్రమ, ఇప్పటిదాకా కఠినంగా శ్రమ పడినటువంటి శ్రమకి తగ్గ ఫలితం రాబోయేటటువంటి సంవత్సరం ఇది. గత కొన్నేళ్లుగా ఉద్యోగస్తులకి భద్రత అంటే సెక్యూరిటీ, జాబ్ సెక్యూరిటీ లేని, నాకు ఉద్యోగం నిలబడుతుందా లేదా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆందోళన తగ్గి ఈ ఏడాది ఉద్యోగాలు నిలబడతాయి. మీ స్థానం పదిలపడుతుంది. అలాగే మీ సీనియారిటీకి తగ్గ గౌరవం లభిస్తుంది. ఖచ్చితంగా గుర్తింపు పొందగలుగుతారు. ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలు వింటారు. అయితే ప్రమోషన్ కొంచెం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుందని చెప్పచ్చు. అయితే కొత్త హోదాలతో పాటు కొత్త బాధ్యతలతో పాటు రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించుకోకపోతే చాలా దెబ్బతింటారు. దీనికి మీరు మానసికంగా దృఢంగా ఉండాలి. ఫస్ట్ గ్రహబలం కావాలి, మీకు దైవబలం కావాలి. ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్స్ లేదా పెద్ద ప్రాజెక్టులు నిర్వహించేటటువంటి వారికి మాత్రం మైలురాయి లాంటి సంవత్సరం. ఈ సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయి, అందిపుచ్చుకోండి. మీరు ఆశించిన పనులు కొంచెం ఆలస్యంగా జరిగినా మీకు విజయం ఖచ్చితంగా పొందుతారు. కొన్ని ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి, కానీ మీకు దక్కాల్సినటువంటి అవకాశాలు మీకు దక్కుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఓపిక, పేషెన్స్ మీ యొక్క విజయ రహస్యం, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇవన్నీ గోచార ఫలితాలు మాత్రమే. ఏదైనా ఉద్యోగ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే ఋత్వికులు బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా ఏమిటంటే కనుక మీ సంపూర్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు, మీ రాశి కానీ, మీ నక్షత్రం కానీ, అలాగే మీ వాట్సాప్ నెంబరు కింద కామెంట్లో పెట్టినట్లయితే మీకు కామెంట్ బాక్స్లో పెట్టిన వాళ్ళకి మాత్రమే వాట్సాప్లో మీ సంపూర్తి జాతకం ఎలా ఉంటుంది అనేటటువంటిది పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది. అదే మీ లైఫ్ అంతా ఎలా ఉంటుందో చదువుకోవచ్చు. ఏ సంవత్సరం మీ జీవితం మలుపు తిరుగుతుందో అన్నీ ఉంటాయి చక్కగా. అందులో
కాబట్టి అది మీకు ఉచిత సేవే కాబట్టి అందరూ వినియోగించుకోండి. కామెంట్ బాక్స్లో మాత్రమే పెట్టండి. జాతకం తెలుసుకోవాలనుకునే వారు లేదా సమస్యలతో ఇబ్బంది పడేవారు మాత్రం వాట్సాప్లో సంప్రదించండి నేను తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి, అందరికీ కాస్త ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి.